అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు దొమ్మరివాడి విన్యాసాలు. ఇక కథలోకి వెళితే, ఒక ఊళ్ళో ఒక దొమ్మరివాడు ఉండేవాడు. అతడు వీధుల్లో గడకట్టి దాని మీద విన్యాసాలు ప్రదర్శిస్తుండేవాడు. అతడు ఊళ్ళు తిరుగుతూ తన విన్యాసాలు జనులకు ప్రదర్శించి చూపుతుండేవాడు. అందుమూలంగా వచ్చే కొద్దిపాటి రాబడితో జీవించసాగాడు. అతడు ఒకరోజు ఒక ఊళ్ళో జనులు ఎక్కువగా సంచరించే చోట గడకట్టి తాడు మీద నిరాధారంగా నడుస్తూ విన్యాసాలు ప్రదర్శించసాగాడు. ఆ విన్యాసాలు చూసి జనులు చప్పట్లు కొట్టారు. ఆ దొమ్మరివాడు తాడు మీదనే ఉండి ఇంకా కొన్ని కష్టసాధ్యమైన విన్యాసాలు ప్రదర్శించి చూపించాడు. ఆ విన్యాసాలను ఆశ్చర్యపోతూ చూసిన జనులు సంతోషంతో చప్పట్లు కొట్టి తమ ప్రశంసను వ్యక్తం చేశారు. ఆ తరువాత దొమ్మరివాడు తాడు మీద నుండి కిందకి దిగాడు. ఇప్పుడు అతడు తన చేతిలోకి ఒక ఇనుప వలయాన్ని తీసుకున్నాడు. ఈ ఇనుప వలయంలోకి ఇప్పుడు నేను దూరబోతున్నాను అన్నాడు జనులను ఉద్దేశించి. ఈ ఇనుప వలయంలోకి ఇతడు దూరగలడు, కానీ అంత సులభంగా కాదు. ఎంతో కష్టపడి మాత్రమే ఇతడు దీనిలోకి దూరగలుగుతాడు అని జనులు అనుకున్నారు. అప్పుడు ఆ దొమ్మరివాడు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పగానే జనులు మంత్రముగ్ధుల్లా గట్టిగా చప్పట్లు కొట్టారు. జనులు కోలాహలంగా చప్పట్లు కొడుతున్నప్పుడు కళ్ళు మూసి తెరిచేటంతలో అతడు ఇనుప వలయంలోకి దూరడము, బయటకు రావడము జరిగిపోయింది. తరువాత అతడు తన చేతిలోకి మరో తీగ వలయాన్ని తీసుకున్నాడు. ఈ వలయం ఇంతకు మునుపు అతడు దూరి బయటకు వచ్చిన వలయం కన్నా కాస్త చిన్నది. నేను ఇప్పుడు ఈ తీగ వలయంలోకి దూరబోతున్నాను, అందరూ చప్పట్లు కొట్టండి అన్నాడు అతడు జనులను చూస్తూ. అతడి చేతిలో ఉన్న వలయాన్ని చూసిన జనులు, ఈ చిన్న వలయంలోకి ఇతడు ఎలా దూరి బయటకు రాగలడు అని భావిస్తూ ఆశ్చర్యపోసాగారు. అయినప్పటికీ జనులు అతడు ఈ చిన్న వలయంలోకి దూరి బయటకు రావడాన్ని చూడటానికి ఉత్సుకతతో చప్పట్లు కొట్టారు. దొమ్మరివాడు ఆ చిన్న వలయంలోకి దూరడానికి ప్రయత్నించాడు, కానీ అతడు దానిలోకి దూరలేకపోతున్నాడు. అయినప్పటికీ అతడు ఎన్నెన్నో ప్రయత్నాలు విడవకుండా చేసి వలయంలోకి దూరి విజయవంతంగా బయటకు రాగలిగాడు. అంతే, జనులు జయఘోష చేస్తూ తమ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తరువాత ఆ దొమ్మరివాడు ఇంకా చిన్నదైన ఒక ఇనుప వలయాన్ని తీసుకుని, ఈ వలయంలోకి నేను దూరబోవడాన్ని మీరు చూడబోతున్నారు అంటూ జనులను చూస్తూ చెప్పాడు. అప్పుడు జనులు, ఈ వలయంలోకి ఖచ్చితంగా ఇతడు దూరి బయటకు రాలేడు, ఇది మరీ చిన్న వలయం, దీనిలోకి ఎలా దూరగలడు, ఒకవేళ దూరగలిగినా ఇతడు బయటకు రావడం ఎలా సాధ్యం అని అనుకోసాగారు. జనుల మనోభావాన్ని అర్థం చేసుకున్న ఆ దొమ్మరివాడు, ఈసారి మరింత గట్టిగా చప్పట్లు కొట్టనని ఎలుగెత్తి చెప్పాడు. జనులు అతన్ని మరింత ప్రోత్సహించే రీతిలో చప్పట్లతో ఆ ప్రదేశాన్ని మారుమోగించారు. యువకులు కొందరు ఉత్సాహంతో ఏలలు వేశారు. అదే సమయంలో దొమ్మరివాడు తన శరీరాన్ని తీగలా అనూహ్యంగా సన్నబర్చి
నిటారుగా చేసి హఠాత్తుగా ఆ చిన్న వలయంలోకి దూరి క్షణంలో బయటకు వచ్చేశాడు. ఆ విన్యాసం చూసి అక్కడ గుమిగూడిన జనులంతా అవాక్కయ్యారు. చూపరులకు దొమ్మరివాడు ప్రదర్శించిన ఈ విన్యాసం ఒక గొప్ప అద్భుతంగా తోచింది. వారి ఉత్సాహానికి అవధులే లేవు. దాంతో ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టనారంభించారు. గుమిగూడిన జనంలో ఒక దొంగ ఉన్నాడు. దొమ్మరివాడు మూడవ చిన్న వలయంలో లాఘవంగా దూరి బయటకు రావడం చూసి అతడు అమిత ఆశ్చర్యం చెందాడు. తరువాత ఆ దొంగ దుర్బుద్ధితో ఇలా ఆలోచించాడు. నేను ధనవంతుల ఇళ్లకు దొంగతనానికి వెళుతుంటాను. ఆ ఇళ్ల కిటికీ చువ్వల మధ్య ఉన్న ఖాళీ ఇప్పుడు ఈ దొమ్మరివాడు చివరిగా దూరి బయటకు వచ్చిన వలయం కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దొంగలించాలనుకునే ఇంటి కిటికీ చువ్వల మధ్యన ఉన్న ఖాళీలో ఈ దొమ్మరివాడు దూరి లోపలకు వెళ్లి ఇంటి తలుపులను తెరిస్తే చాలు, నేను ఇంట్లోకి పోయి బోలెడంత దొంగలించుకుని రావచ్చు అనుకున్నాడు. ఇంతలో దొమ్మరివాడు తన విన్యాస ప్రదర్శనను ముగించాడు. గుమిగూడ జనం అక్కడి నుండి మెల్లగా కదిలి వెళ్లిపోసాగారు. దొమ్మరివాడు కూడా ఆ చోటు నుండి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఈ దొంగ యథాలాపంగా దొమ్మరివాడి వద్దకు వచ్చి, నీకు ఈ వృత్తిలో నుండి రాబడి లభిస్తున్నదా అని అడిగాడు. అందుకు దొమ్మరివాడు, దీనిలో నాకు ఏం పెద్ద రాబడి లభిస్తుంది? జనులు చప్పట్లు కొట్టి ప్రశంసించడంతో సరి. వారు ఎక్కడ నాకు చిల్లపడవేస్తున్నారు? ఈ వృత్తిలో లభించే కొద్దిపాటి రాబడితో నేను కడుపు నిండా కూడా తినలేకపోతున్నాను. ఇలాగే నా జీవితం ఏదో సాగుతోంది అంటూ వాపోయాడు. అంతా విని ఆ దొంగ అతన్ని, నేను నీకు రోజు ఒక చిన్న పని అప్పగిస్తాను. ఆ పని ఎక్కువసేపు పట్టదు. ఆ పని పూర్తి చేస్తే నీకు రోజుకు 1000 రూపాయలు ముట్ట చెబుతాను. నీకు ఇష్టమేనా? నిజానికి నేనొక దొంగను. నేను దొంగతనం చేయబోయే ఇళ్లల్లో కిటికీల వద్దకు నిన్ను తోడ్కొని వెళ్తాను. అప్పుడు నువ్వు అదును చూసి కిటికీ చువ్వల మధ్య గల ఖాళీ స్థలం గుండా లోపలికి దూరి వీధి తలుపు చడీ చప్పుడు కాకుండా తీయాలి. ఈ పని చెయ్యడానికి నీకు ఇష్టమేనా అని అడిగాడు. మారు మాట్లాడకుండా ఆ పని చేయడానికి దొమ్మరివాడు సమ్మతించాడు. నాడు అమావాస్య, అర్ధరాత్రి సమయం. దొంగ దొమ్మరివాణ్ణి ఒక పెద్ద ధనవంతుడి భవంతికి తోడ్కొని వెళ్ళాడు. అక్కడ దొంగ దొమ్మరివాడికి ఒక కిటికీ చూపించి, ఈ కిటికీ చువ్వల మధ్య ఉన్న జాగాలో నువ్వు దూరి లోపలికి వెళ్ళు. తరువాత వీధి తలుపు గడియ తీసి బయటకు వచ్చేయి. వెంటనే నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బు పుచ్చుకుని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పాడు. దొంగ చూపించిన కిటికీ చువ్వల మధ్య గల ఖాళీ స్థలం గుండా దూరిపోవడానికి దొమ్మరివాడు ప్రయత్నించాడు. కాని దానిలో దూరడానికి అతడికి సాధ్యం కాలేదు. దాంతో అతడు మళ్లీ మళ్లీ ఆ కిటికీలో దూరడానికి సతదా ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. అందువల్ల అతడు దొంగతో, దీని గుండా నేను దూరలేకపోతున్నాను అన్నాడు విచారం వ్యక్తం చేస్తూ. అది విన్న దొంగ, నువ్వు ఏమంటున్నావు? దీనికన్నా చిన్న ఇనుప వలయంలోకి నువ్వు దూరి బయటకు రావడం నేను ఈ రోజు ప్రత్యక్షంగా చూశాను. అలాంటప్పుడు ఈ వలయంలోకి దూరలేకపోతున్నానని చెబుతున్నావే, ఎందుకిలా అంటున్నావు అని విస్తుపోతూ అడిగాడు. అందుకా దొమ్మరివాడు, అయ్యా, ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఒక 10 మందిని తోడుకొని వచ్చి చప్పట్లు కొట్టించండి. వెంటనే నేను ఈ కిటికీ చువ్వల మధ్యలోని ఖాళీ జాగాలో దూరిపోతాను అన్నాడు భరోసా ఇస్తూ. ఆ మాటలు విన్న దొంగ, ఏం మనిషివయ్యా నువ్వు? ఇక్కడకు 10 మందిని రావించి చప్పట్లు కొట్టిస్తే ఇంట్లో నిద్రిస్తున్న వాళ్ళు మేలుకోరా? ఆ తర్వాత ఈ ఇంట్లో ఎలా దొంగతనం చేయగలను అన్నాడు. అందుకు దొమ్మరివాడు, అయ్యా, నేను మీ వంటి వాడిని. మీరు ఏ ఏ పనులు చేయగలరో వాటినే నేను కూడా చేయగలను. నేనొక సగటు మనిషిని, ఒక సామాన్యమైన మనిషిని. నేను జనసమూహం ముందు విన్యాసాలు ప్రదర్శిస్తాను. అది చూసి జనులు చప్పట్లు కొట్టి నన్ను ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తారు. వారు అందించే ప్రేరణ, ఉత్సాహము నా మనస్సులో ఒక సమధికోత్సాహాన్ని కల్పించి నన్ను కష్టసాధ్యమైన విన్యాసాలు చేయడానికి పురికొల్పుతాయి. విషయం ఇదే అని చెప్పాడు. అది విన్న తరువాత దొంగ, ఈ దొమ్మరివాడు నా వృత్తికి ఏమాత్రమూ ఉపయోగపడడు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి అతడు దొమ్మరివాడితో, నువ్వు వెళ్లి ఇంతకు క్రితంలానే వీధుల్లో విన్యాసాలు ప్రదర్శిస్తూ జీవించు అని చెప్పి పంపించి వేశాడు. పై ఉదంతం ద్వారా ఏం తెలియవస్తోంది? జనులలో
అత్యధిక సంఖ్యాకులు సామాన్యమైన వారే, సగటు మనుషులే. ఇటువంటి సామాన్యమైన వారు కూడా సరైన రీతిలో ప్రేరణ, ఉత్సాహము, అంగీకారము పొందితే పెద్ద సాధనలలో కృతకృత్యులు కాగలుగుతారు. కాబట్టి సత్కార్య ప్రయత్నాలు చెయ్యగోరే వారికి మనం సరైన రీతిలో ప్రేరణ, ఉత్సాహము, ప్రోత్సాహము అందించాలి. ఈ విధంగానే ఇతరుల నుండి మనము ప్రేరణ, ప్రోత్సాహము పొందాలి. దీనినే మన పెద్దలు మండుతున్న దీపానికి సైతం అప్పుడప్పుడు వత్తిని పైకి ఎగదోస్తూ ఉండటం అవసరం అని చెబుతుంటారు. ప్రతి విషయంలోనూ మంచిని మాత్రం చూడటానికి మనం సదా ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ ఏదో కొంత మంచి ఉండనే ఉంటుంది. స్వామి వివేకానంద ఒక నీటి బిందువులో సముద్రాన్ని దర్శించగలవారు శ్రీరామకృష్ణులు అని చెప్పారు. అంటే ఒకరిలో ఉన్న స్వల్పమైన మంచి గుణాన్ని గొప్పగా ప్రశంసించి ప్రేరణను కల్పించేవారు శ్రీరామకృష్ణులు అని దీనికి అర్థం. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.